హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే వ్లాగ్ స్టార్ట్ చేయడానికి 12:30 అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. నేను మార్నింగ్ అయితే 7 o'clockకే లేసాను. లెగిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సేమియా ఉప్మా అయితే చేసుకుని తిన్నామండి. ఉప్మా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఎడిటింగ్ వర్క్ ఉంటే ఆ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 10 o'clock అయింది. తర్వాత పిల్లలిద్దరికి జడలు అవి వేసి నేను జడ వేసుకుని కూర అయితే వండి స్నానం అయితే చేసి వచ్చేసరికి 12:30 అయిందండి. ఇంకా మా వారు భోజనానికి ఇంటికి వచ్చేస్తారు. ఒక 2 గ్లాసులు బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. రైస్ కూడా అయిపోతుంది. ఈరోజు పెద్దగా షూట్ చేసేసే అంత వ్లాగ్ ఏమీ లేదు. వంట అయిపోయి భోజనం తినేసాక ఇల్లు సర్దుకుని తుడుచుకుంటూ అయితే వస్తానండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా జరిగింది అన్నది మినీ వ్లాగ్లో అయితే చూపిస్తానండి. ఈరోజు నేను పెద్ద వీడియోనే షూట్ చేశాను. అనుకోకుండా నేను ఇంగ్లీష్ ఫుటేజ్ని డిలీట్ చేసేటప్పుడు తెలుగు ఫుటేజ్ కూడా చాలా వరకు డిలీట్ చేసేసానండి. అందుకనేసి వ్లాగ్ ఈరోజు చాలా చిన్నదైతే వచ్చిందనమాట. ఈరోజు మార్నింగ్ నేను లంచ్లోకి ఏం కూర వండాను అంటే బంగాళదుంప వంకాయ కలిపి కూర అయితే వండానండి. అది చాలా చాలా బాగా వచ్చింది. పిల్లలిద్దరూ చాలా ఎంజాయ్ చేశారు ఆ కూరని. సో ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుని నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కాక దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని వేసుకున్నానండి. ఉల్లిపాయ అయితే చాలా ఎక్కువ వేసేసావని అనుకోవద్దు, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మాకు గ్రేవీ లేకపోతే అసలు తినబుద్ధి కావట్లేదండి. ఉల్లిపాయ కలర్ ఏంటో స్లోగా చేంజ్ అవుతుంది. ఉల్లిపాయలు చాలా గట్టిగా ఉంటున్నాయండి. కాకపోతే లోపల కొన్ని లేయర్స్ వరకు పోతుందనమాట. చాలా వరకు తీసేస్తున్నాను, అయినా కూడా అసలు ఆ ఉల్లిపాయ కొంచెం ఏంటో కలర్ అలా వస్తుందనమాట. సో ఇంకా ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకున్నాను కదా, దాంట్ని స్టవ్ మీద పెట్టేశాను. ఉప్పు పసుపు అయితే వేసుకున్నానండి. కూర అంతటిని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఈరోజు నేను చెప్పాను కదండి బంగాళదుంపల కూర అయితే వండుతున్నానని. సో ఉల్లిపాయలు స్టవ్ మీద వేసి ఇంకా బంగాళదుంపలు అయితే కట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను. ఇంక ఈ బంగాళదుంపలు కట్ చేసుకునే లోపల ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇంక ఈ బంగాళదుంప ముక్కలని వంకాయ ముక్కల్ని కూడా కలిపేస్తాను. యాక్చువల్లీ ఇవి ఎప్పుడో సంత ఊరు వెళ్ళడానికి ముందు తీసుకుని తెచ్చానండి. ఇందులో చాలా బంగాళదుంపలు కుళ్ళిపోయినాయి అనమాట. 4 బంగాళదుంపలు బాగున్నాయి, ఒక వంకాయ బాగుందండి. ఇంకా వాటితోనే ఇప్పుడు నేను కూర అయితే వండుతున్నాను. బంగాళదుంపలు కట్ చేసుకున్నాక మనం ఎప్పుడు వాటిని వాటర్లో అయితే ఉంచుకోవాలి. అప్పుడు మనకి కూర బాగా వస్తుందండి. ఈ వంకాయ కూడా అప్పుడు తీసుకొచ్చిందేనే, చాలా ఫ్రెష్గా ఉందండి, ఫ్రిడ్జ్లో ఉండని. ఇంకా వీటిని అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఒక్క వంకాయ ఉంచాను, ఎప్పుడైనా పప్పుచారు వండితే పప్పుచారులో వేద్దాం అన్నట్టు. ఈరోజు ఆ ఒక్క వంకాయ నాకు ఇలా కూరకైతే హెల్ప్ అయిందనమాట. ఇంక ఈ కూర ఒక పూటకి సరిపోతుందండి. నైట్ వేరేది ఏమన్నా వండుకుని అయితే తినాలి. సో ఇంకా నేను ఈరోజు వీడియోలో ఒక 6 minutes అలాగా కూర్చుని అయితే మాట్లాడాను అనమాట. అయితే అది మాట్లాడిన తర్వాత నేను 2 ఇంగ్లీష్ వీడియోస్ అయితే షూట్ చేశానండి. నాకు ఇంగ్లీషు మాట్లాడుతూ షూట్ చేసేటప్పుడు ఎక్కువగా మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో టేక్స్ ఎక్కువ తీస్తూ ఉంటాను అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఎప్పుడు టేక్స్ అప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాను. అలాగా నేను కూర్చుని మాట్లాడిందే తెలుగు వీడియోని ఇంగ్లీష్ వీడియో అనుకుని దాన్ని కూడా డిలీట్ చేసేసాను అనమాట. సో అందుకనేసి ఈరోజు బ్లాగ్ ఇంత చిన్నదైపోయిందండి. సో ఆ వీడియోలో నేను చాలా మంచిగా మాట్లాడాను. నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నానే కానీ అయ్యో ఆ ఫుటేజ్ డిలీట్ చేసేసానా అని చాలా బాధగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఏ టైంలో మనము ఏది చెప్పాలి అనుకుంటున్నామో అది ఆ టైంలో చెప్పినప్పుడు దాని ఎమోషన్ని మనము కరెక్ట్గా క్యారీ చేస్తామండి. మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎగ్జాక్ట్గా బయటికి రిలీజ్ చేస్తామన్నమాట. బట్ అసలు ఇప్పుడు అదే ఇప్పుడు నేను దాన్ని ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్లో చెప్పాలి అనుకోండి, ఆ ఎమోషన్ని ఎగ్జాక్ట్గా మీకు నేను క్యారీ చేయలేను, ఎగ్జాక్ట్గా నేను దాన్ని చెప్పలేను అనమాట. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి 2 days టైం పడుతుందండి. ఇప్పుడు నాకు అంటే ఈరోజు షూట్ చేశాను అనుకోండి, ఈ వ్లాగ్కి 2 days తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 2 days తర్వాత మనం సేమ్ 2 days క్రితం ఉన్నట్టు ఉన్నాం కదా, అప్పటికి చేంజ్ అయిపోతుంది. మన మైండ్ మూడ్ అంతా మంచిగా మారిపోతాయి కదండి. సో అలాగా
ఆ రోజు చాలా మంచి విషయాలు ఎగ్జాక్ట్గా చెప్పాను. ఆ ఫుటేజ్ అంతా డిలీట్ చేసేసుకున్నాను అని బాధపడుతున్నాను. బట్ ఆ రోజు ఏది మాట్లాడాను అన్నది ఈరోజు ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తానండి. ఇప్పుడు నేను బంగాళదుంప, జీడిపప్పు, వంకాయ కలిపి కూర అయితే వండుతున్నాను. అవన్నీ వేసేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, అవన్నీ కలిపి ఒకేసారి మగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు కూరకి ఎంత కారం అయితే అవసరమో అంత కారాన్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవడమే. ఇలాగా ఆవిరి పైన అయితే మగ్గిపోతుందండి, ఫ్రై లాగా ఉంటుంది. లేదు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకుని నీళ్ళు మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు మూత పెట్టేసుకున్నారు అనుకోండి, కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది అనమాట. అలాగని మరీ ఎక్కువ గ్రేవీ రాదు, తక్కువ గ్రేవీనే వస్తుంది. మాకు ఇలా తినడం అయితే నచ్చుతుందండి. అందుకనేసి నేను చాలా తక్కువ నీళ్ళు అయితే వేస్తాను అనమాట. అండ్ ఈ కూరని మా షాను, మను, మా హస్బెండ్ చాలా ఇష్టంగా తిన్నారండి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. బంగాళదుంప, వంకాయ, జీడిపప్పు, అలాగే మీ దగ్గర చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయ కూడా వేసుకోవచ్చండి. అలా చిక్కుడుకాయ వేసి కూడా వండుకున్న కూర అయితే చాలా బాగుంటుంది. చూసారండి, నేను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కింద ఉంటే బాగుంటుంది అనేసి కొంచెం నీళ్ళు అయితే వేసుకున్నాను. అంతే, కూర అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత నేను ఈ కూరని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. సూపర్ టేస్టీగా అయితే వచ్చింది. పిల్లలంతా చాలా ఇష్టంగా తిన్నారన్నమాట. అందులోనూ నేను ఇందులో జీడిపప్పు వేసాను కదండి, మా మనుతలిగడికి మరీ నచ్చుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా హస్బెండ్ అయితే వస్తూ మ్యాంగోస్ తీసుకొచ్చారండి. సో ఆ మ్యాంగోస్ని కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టాను. ఈ మ్యాంగోస్ ఎండలో పెట్టి అమ్ముతున్నారు కదండి, ఎండకి పాపము అవి మగ్గిపోతున్నట్టుగా అయిపోతుంది. తొక్క పీల్ చేయంగానే అది మెత్తగా అయిపోతుంది అనమాట. మా పిల్లలు ఏమో అలా మెత్తగా అయిపోతే తినరు. ఇంకా అందుకనేసి నేను మా వారు ఎక్కువగా తింటున్నాము. మ్యాంగోస్ ఎక్కువగా తిన్నా కూడా మనము వెయిట్ బాగా పుటాన్ అయిపోతామంటండి. నేనైతే పిచ్చగా తెగ తింటున్నాను మ్యాంగోస్ని. ఇంకా మా వారికి అయితే భోజనం పెట్టేసి మేము కూడా భోజనం అయితే తినేసామండి. ఈరోజు షాను, మను వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతుంది. ఈ టీచరు అబాకస్, మ్యాథ్స్, రూబిక్ క్యూబ్, తెలుగు కూడా చెప్తారండి. మీ పిల్లలకి ఏమన్నా నేర్పించాలి అనుకుంటే స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తానండి. టీచర్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. చాలామంది మ్యాథ్స్ క్లాస్ కోసం అడుగుతున్నారు. ఈ టీచర్ అయితే చెప్తారనమాట. టైం 6:30 అవుతుందండి. మా వారు ఆఫీస్ నుంచి అయితే వచ్చారు. ఇప్పుడు మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. అంటే గృహప్రవేశం కావాల్సిన అన్నీ ఇప్పుడు కొనుక్కొని తెచ్చుకోమండి. ఇంట్లోకి వేరుశనగులు లేవు, మంచి నూనె లేదు, ఇంకా సేమియా లేదు, ఉప్మా రవ్వ లేవు, పుట్నాలు లేవు, ఇలాగా చాలా అయిపోయినాయి అనమాట. అవి అయితే కొనుక్కు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నామండి. డీమార్ట్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి. కిరాణా అయితే ప్రస్తుతానికి ఈ 20 డేస్కి మాకు ఇంట్లోకి సరిపోయేలానే తెచ్చుకున్నాను. నెక్స్ట్ మంత్ మిగతావి అయితే తెచ్చుకుంటానండి. నాకు ఇప్పుడు చాలా కంగారుగా ఇవన్నీ ఎలా జరుగుతాయి అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా తెలియని ఆందోళన, నీరసం వచ్చినట్టు బెంగ వచ్చేస్తుందండి. బాగానే చేయగలుగుతామా మేము లేదా ఏంటేంటో ఆలోచనలు ఉన్నాయి నాకు. డీమార్ట్కి వెళ్ళడానికి ముందు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. ఇందులో కొన్ని బట్టలు షాను, మను తీగల పైన అయితే ఆరేసేసారండి. ఇంకా పెద్ద పెద్ద బట్టలు లాంటివి పిల్లలు ఆరేయలేరు, ప్లస్ తీగలు కూడా అందవు కదండి. సో వాటిని అయితే వదిలేశారనమాట. ఇంకా డీమార్ట్ నుంచి వచ్చిన తర్వాత స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా టైం వేస్ట్ ఎందుకు అనేసి బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్లో నేను మీతో మాట్లాడాను, అది ఫుటేజ్ డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా. సో ఏం మాట్లాడాను అంటే, నేను మీకు అందరికీ తెలుసు, నేను ఇంగ్లీష్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. అది ఓన్లీ జస్ట్ స్పీకింగ్ ప్రాక్టీస్ కోసమే స్టార్ట్ చేశానని మీకు తెలుసు కదండి. అయితే నేను ఎప్పుడు నా ఒపీనియన్స్ ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక పనిని మనం నేర్చుకుంటున్నప్పుడు దాని నుంచి మనము ఏమైనా సంపాదించగలమా, లేకపోతే దీని నుంచి మనకి ఏదైనా బెనిఫిట్ ఉందా అన్నది మనం చూసుకోవాలండి. ఇప్పుడు నేను ఇంగ్లీషు, చాలామంది అంటారన్నమాట, ఇంగ్లీష్ నేర్చుకుని అమెరికా పోతావా, ఇంగ్లీష్ నేర్చుకుని ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోతావా, నీకెందుకు ఇంగ్లీషు, ఎప్పటిలాగానే ఉండొచ్చు కదా అని ఇలా నన్ను ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారండి. నాకు ఇంగ్లీష్ ఛానల్లో వచ్చే కామెంట్స్ అనమాట ఇవన్నీ. సో నేను అదే చెప్తున్నానండి, ఇంగ్లీష్ నేర్చుకుని నేను ఇప్పుడు అమెరికాని పోవట్లేదు, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేయట్లేదు. బట్ నాకు ఉన్న కోరిక ఏంటి అంటే, నేను నా స్కిల్ని
కొంచెం గ్రో చేసుకోవాలి అనుకుంటున్నాను. సో నేను ఇంకా నా స్కిల్స్ని బెటర్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ ఫీల్డ్లో అని నేను నమ్ముతున్నాను అనమాట. అందుకని నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సో దానికోసము నేను ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటి అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ మాట్లాడడం చాలా వరకు వచ్చు, బట్ నేను చాలా తప్పులు మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం నాకు చాలా ప్రొనౌన్సియేషన్ ఇష్యూస్ ఉన్నాయండి. నేను పీ పలకలేను, ఎఫ్ పలకలేను, హెచ్ పలకలేను, ఇంకా చాలా పదాలని తప్పుగా పలికేస్తానండి నేను. అయితే ఇవి నేను ఈ ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వచ్చాననమాట. మరి ఇప్పుడు నేను ఇవన్నీ తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా ఎవరి దగ్గరైనా మాట్లాడాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నా తప్పుని చూసి మీరు నవ్వుతారు అనేసి. సో అది నాకు చాలా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయిపోతుందనమాట. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, నేను నవ్వుతారు నన్ను చూసి అన్న భయం నాలో ఎక్కువైపోయి నేను ఏది మాట్లాడలేకపోతున్నానండి. సో ఫస్ట్ ఈ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఇంగ్లీషు వీడియోస్ మాట్లాడుతూ ఉంటే రకరకాల వ్యక్తులు రకరకాల కామెంట్స్ పెడతారు. కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది నన్ను నువ్వు నీ ఎదవ ఇంగ్లీష్ అని తిట్టినట్టు మాట్లాడతారు. ఈ తిట్లన్నీ నేను ఇప్పుడే బేర్ చేస్తూ వచ్చాననుకోండి, రేపన్న రోజు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు నాకు భయం పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రకరకాల మాటలు నేను ఫేస్ చేస్తూ వచ్చాను కాబట్టి ఇంకా వేరే ఏ తిట్లు నన్ను అంత ఇబ్బంది పెట్టవన్నమాట. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను. కానీ టు బీ ఆనెస్ట్ చెప్తున్నానండి, నాకు ఎప్పుడైతే ఇంగ్లీష్ వీడియోలు చేయాలి అని నేను స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకు అంటే నాకు నా తల మీద అదొక కొత్త పని వచ్చి కూర్చుందనమాట. కంపల్సరీ నా గోల్ ఏంటంటే రోజుకి ఒక వీడియో పోస్ట్ చేయాలి. ఎవ్రీడే 1 PM-కి 12 PM-కి అని పెట్టుకున్నాను. 12 PM-కి ఏమో యూట్యూబ్లో పోస్ట్ చేయాలి, 1 PM-కి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలని పెట్టుకున్నాను అనమాట. సో నాకు తెలియదు అనుకోండి, అప్పటికప్పుడు ఏదో ఒకటి మాట్లాడి నేను పెట్టేయగలను. ఇంగ్లీష్ వచ్చేసరికి ఆ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయడము, నాకు అసలు ఇంకా ఇంగ్లీష్ వీడియోస్ చేయాలి అంటే నా మైండ్ ఎస్కేప్ అయిపోవాలి అన్నట్టు ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూ వస్తుందనమాట. సో దాన్ని మోటివేట్ చేసి నా మైండ్ని మోటివేట్ చేసుకుని ఎలాగోలాగా కెమెరా మీదకు రావడము, 10-15 టేకులు తీయడము, అందులో ఒక్క టేక్ మాత్రమే ఫైనల్ చేసుకోవడము, ఇవన్నీ నాకు ఒక్క షార్ట్ వీడియోకి 1 అవర్ 2 అవర్స్ టైం అయితే వేస్ట్ అయిపోతుందండి. సో ఆ 1 అవర్ 2 అవర్స్లో నేను తెలుగు ఛానల్ కోసం చాలా పని పూర్తి చేసేయగలుగుతాను. బట్ ఇంగ్లీష్ ఛానల్కి ఒక్క షార్ట్ వీడియోకి నేను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. ఇంకా ఏదైనా ఊరులాగా వెళ్ళాను అనుకోండి, ఇంకా అసలు అక్కడ నాకు వీడియో షూట్ చేయాలన్న ఇది కూడా ఉండట్లేదు. ఎందుకంటే నేను తెలుగు అయితే అందరి ముందు మాట్లాడగలుగుతానండి, అదే ఇంగ్లీష్ని అందరి ముందు మాట్లాడి అంత కాన్ఫిడెన్స్ నాకు రావట్లేదనమాట. సో అప్పుడు నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. మళ్ళీ పోస్ట్ పోన్ చేసినందుకు గిల్ట్గా ఫీల్ అవ్వడము, ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక నాకు కంఫర్ట్గా ఉంటుంది, మళ్ళీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏది ఏమైనా నాకు రెగ్యులర్గా ఉండే నా డైలీ పనులు, తర్వాత తెలుగు వీడియో షూటింగ్స్, దాని ఎడిటింగ్స్, ఇదొక కంఫర్ట్ లాగా ఉంది నాకు. ఇప్పుడు నేను ఆ కంఫర్ట్ని బ్రేక్ చేసుకుని మళ్ళీ ఇంగ్లీష్ వీడియోస్ని స్టార్ట్ చేశాను కదా, చాలా ఇబ్బందిగా ఉంటుందండి 2 ఇన్స్టాగ్రామ్ పేజెస్ని, 2 యూట్యూబ్ ఛానల్స్ని మేనేజ్ చేయడము. బట్ నేనేం నమ్ముతాను అంటే ఈ ఇబ్బంది పర్మనెంట్ అయితే కాదు, టెంపరరీ. ఎప్పుడు వరకు అంటే నాకు ఇంగ్లీష్ అలవాటు అయిపోయి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం పూర్తిగా వచ్చే వరకు నాకు ఇది టెంపరరీగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా టెంపరరీగా ఇబ్బందిగా ఉంటుంది అనేసి నేను మానేశాను అనుకోండి, అది నేను ఎప్పటికీ నేర్చుకోలేను. సో నేను ఇదే నమ్ముతానండి, ఇదే విషయాన్ని పదే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసేటప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. అది ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తుందో అది ఫ్యూచర్లో మీకు చాలా మంచి ఆపర్చునిటీ
ఫెసిలిటీస్ని తీసుకుని వస్తుంది. ఇప్పుడు నాకు నా కంఫర్ట్ జోను అంటే ఇంటి పనులు, తెలుగు యూట్యూబ్ ఛానల్, ఎడిటింగ్ ఇది చాలా కంఫర్ట్ జోన్ అండి. ఇప్పుడు నాకు దీన్ని బ్రేక్ చేయడం ఇబ్బందిగా ఉంది. అంటే నాకున్న కంఫర్ట్ జోన్ని ఫాలో అవుతూ ఎట్ ద సేమ్ టైం కొత్తది నేర్చుకోవడం నాకు చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. బట్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే ఇది కొంచెం కాలం ఇబ్బంది పెట్టిన తర్వాత నాకు దీని ద్వారా చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నా కెరియర్లో నేను ఇంకొక మెట్టు పైకి వెళ్తాను అని నమ్ముతాను. అంటే ఇప్పుడు నేను తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు నా లైఫ్ అన్నది ఎవరికి తెలీదు. నేను అసలు నాకు ఏమీ ఉండేదే కాదు. ఇప్పుడు చూస్తున్నంత హ్యాపీనెస్ నాకు అప్పట్లో ఉండేది కాదు. బట్ నేను చాలా కష్టపడి దీన్ని తెచ్చుకున్నాను కదా. ఎట్ ద సేమ్ టైం అలాగే ఇంగ్లీష్ ఛానల్ కూడా కష్టపడి తెచ్చుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వస్తే మంచి మంచి అవకాశాలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడు నేను వాటిని కూడా అందిపుచ్చుకున్నాను అనుకో, ఇప్పుడు చూస్తున్న ఈ లైఫ్ ఇంకొంచెం బెటర్ అయితే అవుతుంది అని నేను నమ్ముతాను. అందుకనేసి నేను కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నానండి. సో ఇదే విషయాన్ని తెలుగులో మాట్లాడుతూ మీకు చాలా మంచిగా చెప్పాను. ఆ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది. అదే బాధగా అనిపించింది నాకు. మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నా, లేదా ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. అది చాలా కామన్ అనమాట. సో ఇబ్బంది పడ్డా కూడా వదలకుండా ప్రయత్నించండి. ఆ ప్రయత్నము మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందో మీరు అస్సలు ఊహించలేరు. నేను తెలుగు ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంతే ప్రెజర్ ఫీల్ అయ్యాను, ఇంతే స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యాను. ఇది ఆనికి భయమే నీకు? భయం కాదండి. సరే ఇంక నాకు ఇసుకిచ్చుకో. ఎంత బాధ చెప్పు. ఏది లాక్కోవాలి? అది వచ్చినప్పుడు కిందకి పైకి లాక్కుని వేసుకుంటారు. ఈ వారం శుభ్రంగా సర్దేస్తాను. తీస్తావా వెళ్ళిపోయిన స్నానానికి? సింపుల్గా అయిపోయేదానికి. డీమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చామన్నది చూపిస్తానండి. ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి. మొత్తం మీద ఎంత? కేజీ 33 ఎంతో, 161 రూపాయలు పడింది. అంటే 5 కేజీలు ఎంత? 4 కేజీలు 800 వచ్చింది. ఇది 4 కేజీలు 800 అండి. 161 రూపాయలు అయితే అయింది. నెక్స్ట్ ఉప్మా రవ్వలు అయిపోయినాయి అనేసి ఉప్మా రవ్వలు తీసుకున్నాను. ఇది కేజీ 44 రూపాయలు అండి. 43 రూపాయలు ఎర్రనో ఉప్మా. దీనికి 44 రూపాయలు అయింది. కేజీ కొంచెం ఎక్కువ ఉంది. వేరుశనగ గుళ్ళు కేజీ 148 రూపాయలు అండి. పుట్నాలు తీసుకున్నాము చట్నీకి. పుట్నాలు కేజీ 121. పుట్నాలు కూడా ఎక్కువ రేటే ఉంది. పలావ్ బియ్యం అయితే తీసుకున్నామండి. నన్ను చాలామంది పలావ్కి ఏ బియ్యం వాడతామని అడుగుతారండి. నేను డీమార్ట్ నుంచి లూజ్ బియ్యం అయితే తెచ్చుకుంటాను. సో అవే వాడతామండి. ఇది కేజీ అయితే 116 రూపాయలు ఉంది. స్టార్టింగ్ మేము 88 రూపాయల నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు 116 రూపాయలు అయిపోయింది. డీమార్ట్లో లూజ్ బాస్మతి రైస్. ఇంకా వీటితో పాటు ఆయిల్ ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నాను. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ చికెన్ తీసుకున్నానండి. మా ఇంట్లోది చిల్లులు పడిపోయింది అనమాట. సో ఇది బాగుంటుంది అనేసి తీసుకున్నాను. అప్పుడే వాడను, ఇంటికి రిలేటివ్స్ వచ్చాక అప్పుడు వాడతాను. ఒక సాల్ట్ ప్యాకెట్, డాబర్ రెడ్ పేస్ట్లు, సోప్స్, స్క్రబ్బర్స్, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసేసాము, గమ్, ఇంకా పాలు పెరుగు విరిగిపోతాయి అనేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తానండి. సో ఇప్పుడైతే తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేయను, రేపు ఓపెన్ చేస్తాను. ఇవన్నీ ఇలా తీసుకెళ్ళి అరమట్లో సర్దేస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ డబ్బాల నిండా వేరే కంటైనర్స్, వేరే గ్రాసరీస్ ఉన్నాయి. సో ఇవి నేను అరమట్లో అయితే సర్దేసుకుంటాను. ఇంకా పప్పు రుబ్బాలండి. దోసపిండికి నానబెట్టాను. ఆ దోసపిండి అయితే రుబ్బేసుకుని ఇంక ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను. పప్పు రుబ్బడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఇంక నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. గిన్నెలు మొత్తం అయితే ఇంకోండి క్లీన్ చేసేసాను. పప్పు రుబ్బేసిని అదే మిక్సీ జార్ అవి కూడా క్లీనింగ్ అయిపోయినాయి. ఇంకైతే నేను పడుకుంటానండి. ఇప్పటికి టైం 11 o'clock అయిపోయింది. రోజు ఈవినింగ్ 6 o'clockకి బయటకు వెళ్తున్నాము. ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. అప్పుడు అన్నం వండుకుని తిని ఇంట్లో పని పూజ చేసుకుని పడుకునేసరికి ప్రతిరోజు 11, 12, ఒక్కో రోజు 1 o'clock కూడా అయితే అయిపోతుందండి. సో
సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.